హలో అండి, వెల్కమ్ టు రాజు మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రాలోనే మనం కాశ్మీర్ని చూడొచ్చండి. అదే అండి వన్ ఆఫ్ ద బెస్ట్ సీజనల్ విజిటింగ్ ప్లేస్ వనజాంగి అండి. ఈ ప్లేస్ని డిసెంబర్ జనవరిలో మాత్రమే మనం చూడగలమండి. ఇది సీజన్ టైం అన్నమాట. ఇక్కడ ప్రకృతి ఒక అందమైన దృశ్యాన్ని మన కంటికి చూపిస్తుంది. అదేంటో చూద్దామా మరి. ఈ ప్లేస్ వచ్చేసి పాడేరుకి దగ్గరలో ఉంటుంది. మేము వైజాగ్ నుంచి ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఘాట్ రోడ్ కదండి, చాలా టైం టేకింగ్ ఉంటుంది. మేము 9 o'clockకి రీచ్ అయ్యాము. ముందుగానే అక్కడ మేము హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. సో ఇది సీజన్ టైంలో రష్ ఎక్కువగా ఉంటుంది, ముందుగానే బుక్ చేసుకోవాలి. కొంతమంది అయితే నైట్ 11 o'clockకి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా కూడా వనజాంగి రీచ్ అవుతారు. బట్ ఇక్కడ మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి నైట్ అక్కడ స్టే చేసి క్యాంప్ ఫైర్ అవన్నీ కూడా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా రూమ్స్, రిసార్ట్స్ అండి. టెంట్స్, రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ముందుగానే మనము బుక్ చేసుకోవాలి. వీళ్ళు మంచి మ్యూజిక్తో వచ్చిన వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తారండి. క్యాంప్ ఫైర్ కూడా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. మా పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నైట్ 12 o'clock వరకు క్యాంప్ ఫైర్ విత్ మ్యూజిక్తో బాగా ఎంజాయ్ చేసామండి. జస్ట్ 2 to 3 hours రెస్ట్ తీసుకొని 3 o'clock అంతా కూడా రెడీ అయిపోయి వనజాంగి విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుందండి. తప్పకుండా స్వెటర్స్, గ్లౌజెస్, క్యాప్స్ క్యారీ చేయడం చాలా చాలా మంచిది. ఇక్కడ నుంచి కొంత దూరం మాత్రమే మన పర్సనల్ వెహికల్స్ వెళ్తాయండి. ఆ తర్వాత మనం 4 to 5 kilometers ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. లైట్స్ కూడా ఉండవు. సెల్ ఫోన్ లైట్స్ వేసుకొని అందరూ కూడా అలా వాక్ చేస్తూ ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి ఇక్కడికి రీచ్ అయ్యామండి. చూడండి, కనిపిస్తుంది కదా, 5:30 నుంచి ఈ వ్యూ అనేది మనం చూస్తూ ఉండగానే చేంజ్ అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ టైంకి ఇలా పొగమంచు మొత్తము కూడా కప్పబడి మేఘాల్లో విహరిస్తున్నాము అన్నట్లుగా ఉంటుందండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అందమైన దృశ్యం కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు చాలేదంటే నమ్మండి. నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ దృశ్యాన్ని మాటల్లో మనం వర్ణించలేము. మేఘాల్లో ఉన్నామా అన్నట్లుగా, తేలి ఆడుతున్నట్టుగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందమైన ఆ ప్రకృతిని ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదండి. ఇంకా ఇంకా చూడాలి, అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత బాగుంటుంది. మనం నడిచి వెళ్ళిన పడిన కష్టం అంతా కూడా ఒక్కసారిగా ఆ అందమైన సీనరీ చూసేసరికి మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తామండి. మార్నింగ్ సన్ రైజ్ టైంకి ఇలా ఉంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కూడా మనం 4 to 5 kilometers ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాం కదా, ఆ ప్లేస్ అండి. అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మార్నింగ్ సన్ రైజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా మెమరబుల్గా ఉంటుంది. మేమైతే బ్యూటిఫుల్ పిక్స్ తీసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా వీలైతే విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.